ఓం నమ శివాయ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం సరస్వత్యై నమ. ప్రజల్లారా, డిగ్రీ స్టూడెంట్స్ ఎవరైతే రాస్తున్నారో డిగ్రీ ఎగ్జామ్స్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో సిలబస్ మారింది అనే ఒకటి ఉంది. కానీ మనకు సిక్స్త్ సెమిస్టర్లో ఏదైతే స్టోరీ ఉందో ఆ స్టోరీ అనేది మీకు సెక్షన్ బి అండ్ సెక్షన్ ఏ అనే ఒక రెండు పార్ట్స్లో ఇవ్వడం జరిగింది. కానీ అది ఎంత మారినా మీ సిలబస్ అనేది మీరు ఫస్ట్ సెమిస్టర్లో ఏదైతే సిలబస్ ఉందో ఈ బుక్ డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ బుక్ ఏదైతే ఉందో ఇది నేర్చుకున్నా ఏమి నష్టం లేదు. అట్లా సెక్షన్ ఏలో ఇంతకుముందు ఏమున్నాయి అంటే 6 క్వశ్చన్స్ ఇస్తే 4 క్వశ్చన్స్ అనేది అటెంప్ట్ చేయాలి అని ఉంది. కానీ ఇప్పుడు ప్యాటర్న్ మారిన ప్రకారము 8 క్వశ్చన్స్ ఇస్తాడు సెక్షన్ ఏలో. ఆ 8 క్వశ్చన్స్లో మీరు ఎనీ 5 క్వశ్చన్స్ అనేవి అటెంప్ట్ చేయొచ్చు. అంటే 8లో ఎనీ 5, ఈచ్ క్యారీస్ 4 మార్క్స్ అన్నట్టుగా ఉంటుంది. అట్లనే సెక్షన్ బిలో వచ్చేసరికి అంటే 60 మార్క్స్ ఆఫ్ ద వెయిటేజ్ అనేది ఉంది. ఆ 60 మార్క్స్ ఆఫ్ ద వెయిటేజ్ అనేది ఏంటి అంటే అక్కడ ఇంటర్నల్ చాయిస్ అని ఒకటి మెన్షన్ చేస్తారు. ఇంటర్నల్ చాయిస్ అంటే మన ప్రతిపదార్థాసు 9th బిట్ కాబట్టి ఆ ప్రతిపదార్థ అంటే సెక్షన్ బిలో 9th బిట్ అనేది ప్రతిపదార్థాసు. ఆ 9th బిట్ ప్రతిపదార్థాసులో ఎనీ 4 ఇస్తే 2 రాయాలి. ఆ 2 రాస్తే 12 మార్క్స్, ఈచ్ క్యారీ 6 మార్క్స్ అని ఉంటుంది వెయిటేజ్. అట్లనే 10th బిట్లో స్టోరీస్ ఉంటాయి. ఏ స్టోరీస్ అని అంటే పంచతంత్ర కథ అంటే కోతి ఇంకా క్రొకొడాయిల్ కథ, కృతజ్ఞ అని, అట్లనే ధర్మబద్ధ దౌవారిక అనే ఒక స్టోరీ శివాజీ మహారాజు గురించి ఉంటుంది. ఈ రెండింటిలో కూడా ఎనీ 1 స్టోరీ రాసుకోవచ్చు ఇంటర్నల్ చాయిస్లో. అట్లనే 11th బిట్లో మనకేం వచ్చింది మళ్ళీ అది కూడా ఒక స్టోరీయే. ఇక్కడ ఈ 11th బిట్లో ఏం చేసిందంటే మీకు డిగ్రీ వాళ్ళకు 6th సెమిస్టర్లో ఉండే యొక్క అవంత భారత ప్రజాహ అనే యొక్క స్టోరీ, ఆ స్టోరీని మీకు 11th బిట్లో ఇచ్చిండు. ఆ 11th బిట్లో ఇచ్చిన స్టోరీ అవంతు భారత ప్రజాహ అన్న అవంత అంటే ఆ భారత ప్రజాహ అంటే భారతమాత యొక్క వైశిష్ట్యము, భారతమాత యొక్క గొప్పతనము, ఇవన్నిటి మీద గ్రేట్నెస్ ఆఫ్ ద భారతమాత, భారత భూమి అని మనం ఇట్లా రాసుకుంటా వెళ్తాం. ఆ స్టోరీ అది మీకు లేదు కాదు పోదు అన్న ఎడల మీరు ఏషః ధర్మ సనాతన అనే ఒక స్టోరీ ఏదైతుందో అది రాసుకోవచ్చు. ఆ స్టోరీ ఏంటి అంటే ఏషః ధర్మ సనాతన స్టోరీలో సనాతన ధర్మం అంటే ఏంటిది, మన ధర్మం యొక్క గొప్పతనం ఏంటిది, సనాతనము అంటే అంతము కానిది, అంటే మన ధర్మం ఎప్పుడు అంతం కాదు. అట్లనే మనకు పురాణాలు, శాస్త్రాలు, కావ్యాలు, ఇతిహాసాలు, మన యొక్క గురు పరంపర, గురు శిష్యుల యొక్క పరంపర, ఉద్యోగం గురించి అంటే ఉద్యోగం పురుష లక్షణం అని అన్నాము. మంత్రం లేకుండా అక్షరం లేదు, అక్షరం లేకుండా మంత్రం లేదు అని ఈ విధాలుగా మనము ఏషః ధర్మ సనాతన అనే యొక్క స్టోరీలో అంటే ఈ స్టోరీలో మనకి ఇవన్నీ కూడా కవి పరిచయం అని ఉంటుంది. కవి పరిచయంలో ఈ ఏషః ధర్మ సనాతన కూడా 12 మార్క్సే, అవంతు భారత ప్రజాహ కూడా 12 మార్క్సే. ఇక్కడ ఇంటర్నల్ చాయిస్లో మీరు ఏం చేస్తారు అంటే కవి పరిచయానికి వివిధ కవులు వివిధ గ్రంథముల చేత రచించబడింది అని అంటాం. ప్రతి ఒక్క శ్లోక ఒకటే ఉండదు, రకరకాలుగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి అందరూ కవులు చెప్తారు, అన్ని గ్రంథాలకు వెళ్ళి మనం తీసుకోవడం జరుగుతుంది. అట్లనే దానికి 2 మార్కులు ఆ 1 లైన్ రాస్తే. దాని తర్వాత ఈ శ్లోకాస్ అంటే ఏషః ధర్మ సనాతన అనే వాటిలో మనకి ఎస్సేలో ఎనీ 4 శ్లోకాస్ అంటే మీకు నచ్చిన ఏవి అంటే ఉద్యమేనకి, లేకపోతే కావ్యశాస్త్ర వినోదేన, లేకపోతే మనస్యేకం వచస్యేకం కానీ, అమంత్రం అక్షరం నాస్తి కానీ, తత్ర మిత్ర కానీ, అంటే మనకు జీవన విధానంలో స్వచ్ఛమైన నీరు ఉండాలి, గురువు ఉండాలా, మిత్రుడు ఉండాలి, మనకు రుణదాతలు కూడా ఉండాలి. మనకు రుణము లేకుండా ఎక్కడ ఏ పని జరగదు. కాబట్టి రుణదాతలు కానీ, ఒక మంచి వైద్యుడు, స్వచ్ఛంగా ప్రవహించే నీళ్లు, ఇవన్నీ కూడా మనం తత్రమిత్ర అనే ఒక దాంట్లో శ్లోకంలో చెప్పుకుంటాం. అంటే మిత్రుడు కూడా చెడ్డవాడు ఎంత గొప్ప ముఖ్యమో మంచివాడు చెడ్డవాడు అని కాదు. మిత్రుడు 2 రకాలు ఉన్నప్పటికీ మనకు చెడ్డ మిత్రుడిని ఎప్పుడు వాడుకోవాలి అప్పుడు వాడుకోవాలి, మంచివాడిని ఎప్పుడు వాడుకోవాలి అప్పుడు వాడుకోవాలి. అట్లా మిత్రుడు కూడా 2 రకాలు ఉంటారు. ప్రవహించే నీళ్ళు కూడా మంచి నీరే ఉండాలి అని చెప్తారు. అట్లనే వైద్యుడు కూడా మన జీవితంలో ముఖ్యమే. రుణం అనేది ఉంటుంది కాబట్టి రుణదాతలు కూడా ఉండాలి అని చెప్పడంతో పాటు
అట్లా మీరు ఈ కవి పరిచయము ఎనీ 4 శ్లోకాస్ దాని యొక్క మీనింగ్ రాసేసి ముగించేస్తే ఈ ఏష ధర్మ సనాతన ఎస్సే అనేది కంప్లీట్ అయిపోతుంది. అట్లా లేదు మాకు శ్లోకాస్ కంటదా లేవు, మాకు శ్లోకాస్ కొంచెం కష్టంగా ఉన్నవి అనుకుంటే ఆ శ్లోకాస్ ప్లేస్లో మీరు ఏం చేస్తారు, మీకు పాయింట్ వైజ్గా అంటే బుల్లెట్ మార్కో లేకపోతే స్టార్ మార్క్గానో పాయింట్ వైజ్గా మన సనాతన ధర్మము అసలైన ధర్మం అంటే ఏంటి, ధర్మం అంటే మనకు ఒక నీతి నిజాయితీ ధర్మంగా మనకు మోసపూరితం లేకుండా ఉండేది ఆ మెయిన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఈ శ్లోకాలకు సంబంధించిన మీనింగ్స్ అవన్నీ రాసిన మీకు ఆ వెయిటేజ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనకు మళ్ళీ 12th and 13th బిట్ అని ఉంది. మనకి నెక్స్ట్ సెక్షన్ బిలో ఏంటంటే మనకి శబ్దాస్లో కూడా నేర్చుకున్నవి సంధిస్లో కూడా సవర్ణ గుణ వృద్ధి శుత్వ మళ్ళీ విసర్గ జిష్వా సంధి అట్లా ఇవన్నీ కూడా ఈ సంధిస్ అనేవి ఉంటాయి. ఇక ఓవరాల్గా వచ్చేసరికంటే మీకు ఇది 60 సెక్షన్ బిలో, సెక్షన్ ఏలోనేమో 20 అంటే 80 మార్క్స్ ఆఫ్ ద వెయిటేజ్ అనేది మీకు ఇక్కడ సెగ్రిగేషన్గా ఉంది. మీరు అన్నీ కూడా నేర్చుకున్నవే ఉంటుంది కాబట్టి డిగ్రీ వాళ్ళకు 5th 6th సెమిస్టర్లో ఏదైతే ఉంటాయో ఆ పోర్షన్స్లోకి వెళ్ళి కొంచెం ఇవ్వడం 6th సెమిస్టర్లో యొక్క స్టోరీ ఇవ్వడం జరిగింది కానీ వేరే ఏమీ లేదు. మీరు అంత టెన్షన్ పడాల్సిన పని లేదు. మీరు ఏదైతే చదివినరో మన కాలేజీలో ఉండే పిల్లలు కానీ వేరే కాలేజీ పిల్లలు కానీ మొత్తం ప్రపంచంలో ఉండే డిగ్రీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకు ఒకటే వినపంగా చెప్తున్నాను ఏంటంటే మీరు చదివిన యొక్క ఫస్ట్ సెమిస్టర్ పార్ట్ అంటే ఆ వెయిటేజ్ ఏదైతే ఉందో భాగము శ్రద్ధగా ఒక పాయింట్ వైజ్గా క్లాస్ వర్క్లో మీరు ఏదైతే రాసుకున్నారో ఏమై విన్నారో అది మాత్రం రాయండి. మీరు అంత టెన్షన్ పడకుండా ఒక కరెక్ట్ వేలో వెళ్తే మీకంటూ సాంస్క్రిట్లో A+, O గ్రేడ్స్ అనేవి వస్తాయి. శుభం భూయాత్ ధన్యోస్మి.